నమస్తే, నేను ప్రియాంకరావు. కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ అంతర్గత లొల్లి స్టార్ట్ అయింది. ఎందుకు అంటే ఇది దేనికోసం అంటే సీఎం సీట్ కోసం. నేను సీఎం అవుతా, నాకు మంత్రి పదవి ఇచ్చారా, సరే, లేదా నేను డైరెక్ట్గా సీఎం అయిపోతా. ఇది కాంగ్రెస్ మంత్రులు అంటే కాంగ్రెస్ నాయకులు అంటున్న మాట. మరి ఎవరా నాయకుడు? ఇలా ఎందుకు అంటున్నారు? నిజంగా ఆయన సీఎం అయ్యే కెపాసిటీ ఉందా? ఎందుకు మంత్రి పదవి ఇవ్వట్లేదు? ఇవి తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. నమస్కారం సార్. అంటే కాంగ్రెస్ పార్టీ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది అంతర్గత కలహాలు. వాళ్ళే కొట్టుకుంటారు, బయట వాళ్ళు వచ్చి కొట్టకర్లా. ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు ఒక నాయకుడు అన్న మాట ఏంటంటే నాకు మంత్రి పదవి ఇచ్చారా, సరే, లేదు అంటే డైరెక్ట్ అయినా సీఎం అయిపోతా. ఇది అంటే సీఎం సీట్ కోసం ఇంకా ఎంతమంది ఆశావాహులు ఉన్నారు అనేది చాలా స్పష్టమవుతుంది. పార్టీలోనే ఉంటూ లోపల ఏం పెట్టుకున్నారనేది కూడా బయటపడుతుంది. అసలు ఎవరా నాయకుడు? ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? చూడు, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలే జనరల్గా అందరికి కనిపిస్తుంటాయి. కానీ రాజకీయ విశ్లేషకులకు కానీ లేదంటే సీనియర్ జర్నలిస్టులకు కానీ కనిపించేది ఏంటంటే అంతర్గత ప్రజాస్వామ్యం. ఓకే, అంతర్గత ప్రజాస్వామ్యం ఆ స్థాయిలో ఉంటుంది. అదేమంటే మా వ్యక్తిగత అభిప్రాయం అని చెప్తారు వాళ్ళు. ఇది పార్టీ స్టాండ్ కాదు, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అని చెప్తారు. పైగా చాలా స్వేచ్ఛగా అన్ని అంశాల మీదుగా మాట్లాడతారు. నేనే రాజు నేనే మంత్రి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా. వాళ్ళే అధికారంలో ఉండే పార్టీ అదే, ప్రత్యర్థి పార్టీ కూడా అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎవరున్నా ఎప్పుడున్నా సరే ప్రతిపక్షం కన్నా కూడా అంతర్గతంగా ఉండేటువంటి గ్రూపులే ఎక్కువ అక్కడ కీ రోల్ పోషిస్తుంటాయి ప్రతిపక్షం కన్నా కూడా. ఇది కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉన్నదే. అలా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ని తీసుకుందాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానీ, జానారెడ్డి గారు కానీ, లేదా జగ్గారెడ్డి గారు కానీ, ఈహెచ్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు ఆయన కానీ, ఇలా చెప్పుకుంటూ దామోదర రాజనరసింహ గారు, వీళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక డజన్ మంది ఉంటారు. సీఎం పదవి కోసం చూస్తుంటాం కాదు, అసలు దేర్ ఆల్ ఎలిజిబుల్ ఫర్ సీఎం పోస్ట్. వాళ్ళ అలా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, సీనియర్ మోస్ట్. మరి వీళ్ళలో ఎవరు ఎలిజిబుల్ కాదు? అందరూ ఎలిజిబులే కదా. ఇంకోటి తెలుసా, వేరే పార్టీ ఉందనుకో, ప్రాంతీయ పార్టీ, ముఖ్యమంత్రి అన్నీ చూసుకుంటుంటారు. ముఖ్యమంత్రి మోనార్క్. కానీ కాంగ్రెస్ పార్టీ అలా కాదు. కాబినెట్లో ఎంతమంది ఉంటే అంతమంది వాళ్ళే సీఎంలు, వాళ్ళ పోర్ట్ఫోలియోలో వాళ్ళే రాజు వాళ్ళే మంత్రి. స్వేచ్ఛ ఉంటుంది. అలాగే మిగతా పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది, లేదా కూటమి అక్కడ ఉంది, అధినేత ఇష్టం ప్రకారం ఉంటాయి అన్నీ. మినిస్టర్లు అనేది ఓకే, మినిస్టర్ పదవి ఉంటుంది అఫీషియల్గా, ఏదో అది నడిచిపోతుంటుంది. బట్ అది సింగిల్ మ్యాన్ ఉంటుంది, ఒకే చోట ఉంటుంది పవర్. కానీ ఇక్కడ పవర్ డెలిగేషన్ అవుతుంది కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి డిపార్ట్మెంట్కి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేరు, దో ఈజ్ సీఎం. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి డిపార్ట్మెంట్కి వెళ్ళి ఏం చేయలేరు. దామోదర నరసింహ గారి డిపార్ట్మెంట్లోకి వెళ్ళి అసలు అటువైపు కూడా చూడ్డు. ఓకే, ఇలా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా. ఎందుకంటే అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది. అంటే ఆల్రెడీ ఈ మైండ్ సెట్ ఉండడం వల్లే గత 10 ఏళ్లుగా దూరం అయిపోయారు అధికారానికి. మళ్ళీ దాన్ని అవలంబిస్తాము అంటే ఇంకేముంది? కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు ప్రజలు. ఆదరిస్తున్నారంటే మళ్ళీ లోపల డెమోక్రసీ అనేది కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది. మిగతా పార్టీలో డిక్టేటర్షిప్ ఉంటుంది. డెమోక్రసీ ఎక్కడ ఉంది? కాకపోతే ఎక్కడో కనిపిస్తుంటుంది, కానీ అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే మీకు మిగతా పార్టీలో ఉండేది, ప్రాంతీయ పార్టీలో ఉండేది డిక్టేటర్షిప్ కాకుండా డెమోక్రసీ ఎక్కడ ఉంటుంది? అంటే మీరు డెమోక్రసీ అన్నారు, ఇదే డెమోక్రసీలో ఏ శాఖ మంత్రి అయితే ఉన్నారో ఆ శాఖకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయిపోద్ది, అనుమతులు వచ్చేస్తాయి, కానీ ఆ మంత్రికి సంబంధం ఉండదు. ఇదే కదా సార్? ఆ మంత్రికి ఉంటుంది, ఆ మంత్రికి ఉంటుంది, కానీ ప్రతిదానికి ముఖ్యమంత్రి కన్సర్నల్లోనే నడవాలి అనేది ఉండదు. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ఏంటి? రేవంత్ రెడ్డి గారు మొదటి రోజు చెప్పారు, ముఖ్యమంత్రి అంటే ఏంటి? ముఖ్యమంత్రి అంటే ఏం లేదు, ముఠా మేస్త్రి అన్నాడు. అంతే, అదే కదా ఆయన అంది, ముఠా మేస్త్రి అన్నాడు. సో కాబట్టి మంత్రులకి, ఇప్పుడు మంత్రివర్గం అని అంటే అందరూ ఈక్వలే. ముఖ్యమంత్రి అంటే ఏంటి? మంత్రుల్లో ముఖ్యుడు అని.
మంత్రుల్లో ముఖ్యుడు. అందరికి అంతే. అందరికంటే ముఖ్యుడు. అంతే, మంత్రుల్లో ముఖ్యుడు ముఖ్యమంత్రి. ఆయన కూడా క్యాబినెట్లో ఒక వన్ ఆఫ్ ది మెంబరే కదా. అవును. సో కాంగ్రెస్ పార్టీలో అది ఉంటుంది. ఇప్పుడు మన సెంట్రల్లో తీసుకుంటే సరే ఇప్పుడంటే నరేంద్ర మోడీ గారు ఆయన మోనోపోలియో కొనసాగిస్తున్నారు. నేషనల్ పార్టీలో కాంగ్రెస్ ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మిగతా మంత్రులందరూ ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా చేసేవాళ్ళు కదా. అసలు మంత్రులందరూ మీకు క్యాపబిలిటీ మంత్రులు ఉన్నారనుకోండి, ఇంకా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ముఖ్యమంత్రికి ఉంది మానిటర్ చేయటమే కదా. క్యాపబిలిటీ లేనప్పుడే ముఖ్యమంత్రి మీద డిపెండ్ కావాలి. సరే అది తర్వాత సంగతి. ఇప్పుడు ఇంత అసలు నాకు ఇస్తే మంత్రి పదవి ఇవ్వండి, లేదంటే నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పేసి అందెవరు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. వాళ్ళ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రజెంట్ క్యాబినెట్లో ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలో ఉంటే బీజేపీ నుంచి తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? అధిష్టానం తీసుకొచ్చింది, ఢిల్లీ అధిష్టానం తీసుకొచ్చింది. ఏం చెప్పి తీసుకొచ్చింది? అధికారంలోకి వస్తే మీకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి తీసుకొచ్చింది. అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మంత్రి పదవి ఇవ్వాలి కదా, ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదని నిలదీస్తున్నాడు ఆయన. ఓహో, నిలదీసే క్రమంలో ఈ మాటలు నిలదీస్తున్నాడు ఎందుకు ఇవ్వట్లేదని. దానికి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, ప్లస్ నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఒకే సామాజిక వర్గానికి ఇంతమందికి ఈక్వేషన్ కుదరదు అని చెప్పే ఉద్దేశంతో దాన్ని హోల్డ్ చేశారు. దాంతో ఈయన అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద రివర్స్ అవుతూ ఉంటారు. ఆ మధ్య నేనే సీఎం 10 సంవత్సరాలు అంటే ఎవడు చెప్పాడు? 10 సంవత్సరాలు సీఎం అని ఎవడిచ్చాడు నీకు? అధిష్టానం ఒప్పుకోవాలి కదా. అధిష్టానం ఒప్పుకో నువ్వెవరు చెప్పడానికి అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు డైలాగ్ వేశారు. 10 సంవత్సరాలు ఉండడానికి నీకేం అధికారం ఉందని. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరిని సీఎం చేస్తే వాళ్ళేను, నువ్వెలా చెప్తావా అనండి. ఇప్పుడేంటి, మున్సిపల్ ఎలక్షన్లో మీరు ఇప్పుడు ఓటేయండి, నేను నిలబెట్టిన వాళ్ళకి ఓటేయండి, గెలిపించండి, మంత్రి పదవి వస్తుంది. మంత్రి పదవి ఇవ్వకపోతే అప్పుడు నేను డైరెక్ట్గా మన ముఖ్యమంత్రికి పోటీ చేద్దామని చెప్పి పబ్లిక్లోనే అనౌన్స్ చేసేసాడు. సరే పబ్లిక్ ఎలాగో ఆయన నిలబెట్టిన క్యాండిడేట్స్ని గెలిపించారు, పర్ఫార్మెన్స్ బాగుంది. ఇప్పుడు నాకు మంత్రి పదవి ఏది అంటారు. మంత్రి పదవి లేకపోతే మనం డైరెక్ట్గా ముఖ్యమంత్రి పదవికే మనం నెక్స్ట్ టైం టార్గెట్ అదేను మంది అని చెప్పి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఒక అస్త్రం వదిలేరు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు గెలుపు సంబరాలు కాదు, గెలుపు సంబరాలతో పాటు ఈ లొల్లి వెంటాడుతూనే ఉంటుంది. ఇది కంటిన్యూగా ఉండే లొల్లే ఇది. ఇప్పుడు ఆయనకి ఇస్తే కోమటిరెడ్డి గారిని ఇంటికి పంపించాలి, అంతేగా. లేదంటే ఇద్దరు అన్నదమ్ములకి క్యాబినెట్లో ఉండే ఛాన్స్ లేదు. అవును. సో ఇప్పుడు రేపు ఆయనకు మంత్రి పదవి ఇస్తారా, లేదంటే ఆయన మళ్ళీ బయటకు వచ్చేసి ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడాలంటే కొత్త పార్టీ పెడతారా? ఇప్పుడు ఏ పార్టీలో పోతే ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామంటారు? బీఆర్ఎస్ పార్టీకి పోతే ఎవరు కదా, బీజేపీలోకి పోతే ఎవరు కదా. మరి ముఖ్యమంత్రి పదవి పోటీ పడాలంటే ఆయన కొత్త పార్టీ పెట్టుకోవాలి, లేదంటే కొత్త పార్టీ పెట్టుకోకపోతే ఇంకా ఆప్షన్ లేదు. ఇంకా అంతే. కవిత గారి పార్టీకి వెళ్ళినా కవిత నేనే ముఖ్యమంత్రి అంటున్నారు కదా, ఆవిడ కూడా నేను ముఖ్యమంత్రి అవ్వాలనే కదా పట్టుబడుతున్నారు. మరి కమ్యూనిస్టులతో కలుపుకొని వెళ్తారా అంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీతో ఉంటారు, ఎంఐఎంతో కలుపుకొని పోతారంటే ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ తోటి ఉంటారు. కాబట్టి ఏక నిరంజన్ ఆయనే సొంత పార్టీ పెట్టుకుని ఆయనే పోటీ చేస్తే తప్ప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.